పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. దేశవ్యాప్తంగా సాగుతున్న రైలు ప్రయాణాలపై ఇప్పుడు కుట్రల నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న రైలు అగ్ని ప్రమాదాల వెనుక ప్రమాదవశాత్తు జరిగిన తప్పులు లేవని, దీని వెనుక అసాంఘిక శక్తుల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. రైల్వే శాఖ అంతర్గతంగా నిర్వహించిన దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇవన్నీ అనుకోకుండా జరిగిన సంఘటనలు కావు. కావాలనే కొందరు దుండగులు పథకం ప్రకారం చేసిన ఘాతకాలుగా అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా దేశంలోని 4 ప్రధాన రైలు ప్రమాదాల తీరును పరిశీలిస్తే ప్రయాణికుల ప్రాణాలతో కొందరు చెలగాటమాడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్లోని అమరపుర రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఘటనలో ఓ దుండగుడు ఉద్దేశపూర్వకంగానే రైలు భోగిలోని దిండుకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. అలాగే పశ్చిమ బెంగాల్లోని హౌరాలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించగా రైలు బాత్రూంలో పెట్రోల్తో తడిపిన గుడ్డ ముక్క దొరకడం ఈ కుట్ర కోణాన్ని మరింత బలపరుస్తోంది. రాజస్థాన్లోని కోటాలో జరిగిన రాజధాని ఎక్స్ప్రెస్ ప్రమాదంలో కూడా మంటలు మొదటగా బాత్రూం నుంచే వ్యాపించాయని దర్యాప్తులో తేలింది. ఇక బీహార్లోని ససారాంలో జరిగిన ప్రమాదం మరింత విస్తుగొల్పుతోంది. అసలు ప్రయాణికులే లేని, పవర్ జనరేటర్ కూడా లేని ఒక ఖాళీ బోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బయట నుంచి ఎవరో గుర్తు తెలియని దుండగుడు మండుతున్న వస్తువును బోగిలోకి విసరడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులను తీవ్రంగా హెచ్చరిస్తోంది. ప్రయాణ సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే లేదా ఏదైనా వింత వస్తువు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని కోరింది. ప్రయాణికులు తక్షణమే రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కు కాల్ చేసి సమాచారం అందించాలని, రైల్వే భద్రతలో భాగస్వామ్యులు కావాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తోంది.